కాంగ్రెస్ గురించి నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. నేను కాంగ్రెస్ నడిపించేటోళ్ళు క్రిస్టియన్స్, కాంగ్రెస్ కి ఓటేసేటోళ్ళు ముస్లింలు, రుబాబ్ చేసేది ఎవరి మీద అంటే హిందువుల మీద. కాంగ్రెస్ కోట్లేసేది ముస్లింలు, కాంగ్రెస్ నడిపించేటోళ్ళు క్రిస్టియన్లు. ఇటలీ మాత గాని, ఇటలీ మాత కొడుకు గాని, ఇటలీ మాత కూతురు గాని, ఇటలీ మాత అల్లుడు రాబర్ట్ వార్దరా గాని. ఎవరు మేడం ఇటలీ మాత అంటే? నాకు గుర్తుకు వస్తలేదు. ఆంటోనియో మియానో. ఓకే. ఇటలీ నుంచి వెళ్ళి భారతదేశం రాజీవ్ గాంధీ మీద హనీ ట్రాప్ చేయబడిన ఒకానొక మహిళ. హనీ ట్రాప్ వాళ్ళని మన సంస్కృతిలో విషకన్యలు అంటారు. కొందరు అమ్మాయిల్ని రాజకుమారుల మీదకి పంపిస్తారు, వాళ్ళను మోహించి. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోయేది, చెల్లా చెదిరైపోయేది. 70 ఏళ్ల స్వతంత్రంలో 50 ఏళ్ళు మేమే పరిపాలించినాం, టెక్నాలజీని పరిచయం చేసింది మేమే, లేదంటే భవిష్యత్తు ఎలా ఉండాలని దిశానిర్దేశం చేసింది కాంగ్రెస్ పార్టీనే. రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు, ఇలాంటి వ్యక్తులు లేకపోతే ఈ దేశమే విచ్ఛిన్నం అయిపోయేది అంటారు. అంతకుముందు భారతదేశం ఎట్లుండేనట? అందరం చెట్లెంబడి పుట్లెంబడి తిరిగేటోళ్ళమటనా, అనాగరికులమటనా? మరి ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసింది? ఛత్రపతి శివాజీ ఏం చేసిండు? సంభాజీ ఏం చేసిండు? అంతకన్నా ముందు కూడా రాజనీతిని నేర్పించిన ఆచార్య చాణక్యుడు ఏమిచ్చిండు? ఋషులు మునులు ఎంతో మంది, ఆర్యభట్టులు జీరోని ఫైండ్ అవుట్ చేసిన ఆర్యభట్ట వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు?